టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల దోపిడీ. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ. మురికివాడలో రోడ్లు వేసే పేరుతో 36,700 కోట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవం. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరు. కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ మూర్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలి. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి వారి సొంత ఖజానాలను నింపుకున్నారు. ఈ కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదు చేస్తున్నాం. జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పనిచేసిన అధికారుల్ని సిఐడి విచారించాలి. జగన్ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటయ్యా కుంభకోణం అంటే, టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల లాట్లో చూసాం. 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో. అలాగే తిరుపతి, అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే, ఒక మురికివాడలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ, దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే, 10,000 రూపాయలు ఉన్నటువంటి గజాన్ని 50,000 రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఎంవివి సత్యనారాయణ సారథ్యం, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు సారథ్యం, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సారథ్యం, అలాగే ఇక్కడ ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని అది. అది పోనీ ఒక చోట జరిగిందా అంటే, రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలికి తీస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, మాజీ మంత్రుల వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలు లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే, ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన. అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది. ప్రభుత్వం తన పని చేస్తుంది. ఒక పబ్లిక్ వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి చెందిన అటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎలాగైతే పోరాడామో, ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి
వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2, A3, A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి. అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం. ఇదేంటంటే బాండ్లు అంటే పేపర్లే కదా, పేపర్లు ఇచ్చేసారు అనుకుంటారు, కానీ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టారు. ఇది మళ్ళీ మేమే వస్తాం, జగన్మోహన్ రెడ్డి 175, వైనాట్ 175 మనమే వస్తాం కాబట్టి కుంభకోణాలు బయటపడవని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పరుడు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ పరుడు. కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషా వ్యవహారం కాదు. ఇప్పుడు తెలిసింది దాదాపు 2,000 కోట్లే. సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారం ఏం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో, తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇది డబుల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే 1,00,000కి ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు, కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నా.